చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీ ఆధ్వర్యంలో ఇంకా రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో మనం స్వచ్ఛత యాక్టివిటీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత యాక్టివిటీస్ ఉంటాయి. వాటన్నిటిని మనం అందరం కలిసికట్టుగా నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో వీధులలో ఎలాంటి చెత్త చెదరం లేకుండా చూసుకోవాల్సి ఉంది. ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని కూడా క్లీన్గా ఉంచుకొని దోమల నుండి దూరం చేసుకోవాలని గుర్తింపు చేసుకుంటాను. ఈ యాక్టివిటీలు అక్టోబర్ 2 వరకు విజయవంతంగా చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన కార్యక్రమం విషయంలో ఇప్పటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగవలసినటువంటి కార్యక్రమాలను ఇప్పుడే చదివి చెప్పడం జరిగింది. మరి 1948లో నిజాం నుంచి మనం విముక్తి పొందడం జరిగింది. మరి అప్పటి నుంచి స్వేచ్ఛ జీవితంగా మన పరిపాలన మనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్ర కార్మిక గనుల ఉపాధి కార్మిక మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి మన వంశీకృష్ణ గారు, అదేవిధంగా మరి పెద్ద నాయకులందరి సహకారంతో ఈనాడు రాష్ట్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలతో భాగంగా ఈ పనం కూడా ఈ మందవారి ప్రాంతంలో జరిగేదానికి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు వారు చెప్తే వారు ఒక్కటి చెప్పడం కాదు, మనకు కూడా బాధ్యత ఉన్నది. మందవారిలో 24 వార్డులలో కూడా ఎక్కడెక్కడైతే మనం అందరం శుభ్రంగా ఉంచుకోవాలని మనం అనుకుంటున్నామో, మరి కమిషనర్ గారు వచ్చిన తర్వాత 24 వార్డులలో ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం కానీ, మరి లైట్ రాకపోవడం వల్ల కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయాల్లో కానీ చెత్త చెదరం ఏమైనా ఉన్నప్పుడు మరి మనం వెంటనే 24 వార్డులలో ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు కావచ్చు. బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయుటకు కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనీయను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రముగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి